అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన రావమ్మ మహాలక్ష్మి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇది వరకు నెల రోజులు వచ్చేది గ్యాసు, ఇప్పుడు 15 రోజులుగా అయిపోతుంది. నెలకి 2 సిలిండర్లా? ఇంకేం బాగుపడతాం? కాంతమ్మ గొంతు గంటలా మోగుతోంది గణపతి ఇంట్లోకి వచ్చేసరికి. అతనికి అప్పుడే ఎందుకింటికొచ్చారా అనిపించింది. వెనక్కి తిరిగి పోదామని కూడా అనుకున్నాడు. రోజు ఇంట్లో అత్తాకోడల మధ్య ఇదొక గొడవ. ఏమైందమ్మా? చిరాగ్గా తల్లిని అడిగాడు. ఏమైంది అంటావేంద్రా? కొంప కొల్లేరైంది. ఇది వరకు నెలకి 1 సిలిండర్ సరిపోయేది, ఇప్పుడు 2 కావలసొస్తున్నాయి. డబ్బు చెట్లకు కాస్తున్నాయా? అదేంటి ఒక్కసారి అంత గ్యాస్ వాడకం ఎందుకు పెరిగింది? నన్నడుగుతావే, నీ పెళ్ళాన్నడుగు. మహాలక్ష్మికి హాల్లో అత్తాభర్తల మాటలు వినపడుతూనే ఉన్నాయి. కాని ఆమె మౌనంగా ఉండిపోయింది. అత్త స్వభావం ఆమెకు కాపురానికొచ్చిన కొత్తలోనే అర్థమైంది. ఆమె నోట్లో నోరు పెట్టి ఎవరూ గెలవలేరు. మాటకు మాట తెగులని ఊరుకుంటుంది. వాగి వాగి నోరు నొప్పెట్టి తనే ఊరుకుంటుంది. అతను భార్యని అడిగి తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు కాంతమ్మ. తనే చెప్పింది. 2 తమ్ముళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుందిగా, వాళ్ళకి 2 పూటలా స్నానానికి నీళ్లు, మళ్లీ స్కూల్ నుంచి రాగానే నూడిల్స్ గీడిల్స్ వండి పెడుతుంది. హార్లిక్స్లు బోర్నవిటాలు తాగిస్తుంది. పోనీ అమ్మా, తను సంపాదిస్తుందిగా అని సముదాయించాలని చూశాడు గణపతి. నీ సంపాదన మనకి, దాని సంపాదన తమ్ముళ్ళకి సరిపోతుంటే ఏ లాభారా? ఇక మిగిలి చచ్చేదేముంది? రేపు మీకు పిల్లా జల్లా పుడితే ఎట్లా పెంచి పెద్ద చేస్తారు? కాంతమ్మ ఆసుకవిత్వంలా ఆగకుండా వాగుతూనే ఉంది. మహాలక్ష్మి తన 2 తమ్ముళ్ళని ఇంటికి తీసుకొచ్చి స్కూల్లో చేర్చిన దగ్గర నుంచి ఆమె ధోరణి పూర్తిగా మారింది. కోడల్ని చీటికి మాటికి సతాయిస్తోంది. మహాలక్ష్మి తమ్ముళ్ళని తన దగ్గర పెట్టుకోవడానికి తగిన కారణమే ఉంది. ఆమె తండ్రి మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ శాఖలో ప్లంబర్గా పనిచేస్తాడు. మహాలక్ష్మి తర్వాత చాలా ఆలస్యంగా కవల తమ్ముళ్ళు పుట్టారు. మహాలక్ష్మికి గణపతితో పెళ్ళై 6 నెలలకే తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాడు. తల్లి కూతురు పెళ్లికి చేసిన అప్పులు భర్త తాలూకు డబ్బు వచ్చినప్పుడు తీర్చింది. అప్పటికి 2 తమ్ముళ్ళు చిన్నవాళ్లు, 10 ఏళ్లలోపు పిల్లలు. తల్లి వాళ్ళని ఎట్లాగో చదివిస్తూ బాధలు పడసాగింది. భర్త పోయే దిగులో ఏమో ఆమెకు క్యాన్సర్ సోకి ఆమె కూడా చనిపోయింది. దిక్కులేని తమ్ముళ్ల బాధ్యత తీసుకుంది మహాలక్ష్మి. తన దగ్గర పెట్టుకొని చదివిస్తోంది. ఆమె భర్త అర్థం చేసుకున్నాడు. కాని అత్త కాంతమ్మ ఆరల్లో పెడుతోంది. దానికి తోడు గణపతి అక్క అప్పుడప్పుడు వచ్చి తల్లికి తోడవుతుంది. దిక్కులేని వాళ్ళని అనాథాశ్రమానికి పంపాలి గాని ఇంట్లో పెట్టుకొని పోషించడానికి మనం ఏమైనా జమీందారులమా అని ఎత్తు పొడుస్తుంది. అత్తాకోడల మధ్య నలిగిపోతున్నాడు గణపతి. ఒక్కోసారి వేరు కాపురం పెడదామా అనే ఆలోచన కూడా వస్తోంది. కాని భయం వేస్తుంది. తను చేసేది ప్రైవేటు కంపెనీ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగులకు మళ్ళీ సంవత్సరానికి 2 సార్లు కరువు భత్యం, సంవత్సరం ఇంక్రిమెంటు రావు. జీతం పెంచడం వాళ్ల కంపెనీ యజమానుల దయాదాక్షిణ్యంపై ఆధారపడింది. వేరుకాపురం పెట్టి ఇంటి అద్దెలు భరించలేడు. ఇప్పుడు ఇల్లు సొంతది కాబట్టి కొంత వెసులుబాటుగా ఉంది. మహాలక్ష్మి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. తమ్ముళ్లకు ఒక దారి చూపించాలని ఆమె తాపత్రయం. అదే కాంతమ్మకి కంటిగింపు. ఒకరోజు కాంతమ్మ ఆమె కూతురు కలిసి మహాలక్ష్మి ఆమె తమ్ముళ్లు వచ్చేవేళకి ఇంటికి తాళం వేశారు. వెళ్లి ఎదిరింటి అరుగు మీద కూర్చున్నారు. మహాలక్ష్మి వెళ్ళి, అత్తయ్య తాళం చెవివ్వండి అని అడిగింది. నీ సంగతి అటో ఇటు తేల్చుకోవడానికి తాళం వేశాము. నువ్వు నీ తమ్ముళ్ళని అనాథాశ్రమంలో చేర్చిరా, లేకపోతే నువ్వు వాళ్లతో పాటు వెళ్ళు. నిన్ను నీ తమ్ముళ్ళని భరించటం మా వల్ల కాదు అన్నది కాంతమ్మ. సరే అత్తయ్య, మీ మాటే కానివ్వండి అన్నది మహాలక్ష్మి శాంతంగా. కాంతమ్మ ముఖం చాటంతయింది. అది అలా నా మాట వినాలి అని తాళం చెవి ఇచ్చింది. కోడలు తన తమ్ముళ్లను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేరుస్తుందని ఆమె అంచనా వేసింది. అందుకే బట్టలవి సర్దుతుందని తలపోసింది. అయితే ఆమె అంచనా తప్పని తేలింది. గణపతి ఇంటికొచ్చాడు. భార్య లగేజీ సర్దుకోవటం చూశాడు. మహాలక్ష్మి భర్తకి జరిగిందంతా చెప్పింది. అమ్మా నాన్న లేని నా తమ్ముళ్ళని చదివించి ఓ దారి చూపటం నా బాధ్యతగా భావించానండి. అది తప్పో ఒప్పో నాకు తెలీదు. నా కాపురమో తమ్ముళ్ల బాధ్యతో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు నా తమ్ముళ్లే ముఖ్యం అన్నది మహాలక్ష్మి. అయితే నేను ముఖ్యం కాదా అని అడిగాడు గణపతి.
నేను మీకు ముఖ్యమైతే నా వెంట రండి, నేను అవసరం లేదనుకుంటే ఇక్కడే ఉండిపోండి అన్నది. గణపతి అయోమయంలో పడిపోయాడు. తల్లా పెళ్ళామా? అతని తల్లితోనే ఉండిపోయాడు. మహాలక్ష్మి తమ్ముళ్లను తీసుకుని ఊరి చివర చౌకగా చిన్న గది తీసుకుని ఉంటుంది. పీడ విరగడైంది అనుకుని సంతోషించింది కాంతమ్మ. కొడుక్కి రెండో పెళ్లి చెయ్యాలని ఆమె సంకల్పించింది. గణపతిని, దానికి విడాకులివ్వరా, నీకు బంగారు బొమ్మను తెచ్చి పెళ్లి చేస్తాను అన్నది. గణపతి ఇదిగో అదుగో అని తాత్సారం చేస్తున్నాడు. పిల్ల కుదరని విడాకులు ఎంతసేపు అంటున్నాడు. కాంతమ్మకి రోజులు మారాయని తెలీదు. మగాడికే పిల్లనిస్తామని ఇంటి చుట్టూ తిరుగుతారని పాతకాలం ఆలోచనలో ఉంది. కాంతమ్మ ఇంటికి పిల్లనిస్తామని ఎవరూ రాలేదు. బంధువులకి తెలిసిన వాళ్లకి చెప్తూనే ఉంది. కాంతమ్మే ఆడపిల్లలున్న వాళ్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంది. ఎవరూ గణపతికి పిల్లనివ్వటానికి ఒప్పుకోవటం లేదు. పైగా రెండో పెళ్లివాడికా ఛీ అని ఏసడిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నాయి. గణపతికి పెళ్లి కుదరటం లేదు. కాంతమ్మకి ఇంకా జ్ఞానోదయం కావటం లేదు. దేనికైనా సమయం రావాలి కదా. ఒకరోజు కాంతమ్మ కూతురు రేణుక అమ్మా అమ్మా అంటూ హడావిడిగా వచ్చింది. ఏంటమ్మా, తమ్ముడికి ఏదైనా సంబంధం తెచ్చావా? ఆతృతగా అడిగింది కాంతమ్మ. తమ్ముడికి మళ్లీ పెళ్లి చేసుకునే కర్మ ఏముందమ్మా, వాడి రొట్టె విరిగి నేతిలో పడింది అంది ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ. తప్పులో కాలేశారని తాను ఏడుస్తుంటే రొట్టె విరిగి నేతిలో పట్టమేమిటో కాంతమ్మకి అర్థం కాలేదు. ఏందమ్మా, సరిగా చెప్పవే అని కూతుర్ని అడిగింది. నీ కోడలు 2 కోట్లు పెట్టి 3 అంతస్తుల మేడ కట్టింది. తమ్ముళ్ళని ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్చింది. తను కారులో దర్జాగా తిరుగుతోంది అన్నది రేణుక ఆయాసపడిపోతూ. అమ్మో అమ్మో, దానికి అంత డబ్బెక్కడదే? లాటరీ ఏమైనా తగిలిందా? ఆశ్చర్యపోతూ అడిగింది. అవునే అమ్మా, లాటరీ తగిలింది లక్కీగా. మహాలక్ష్మి మేనత్త చనిపోతూ తనకి పిల్లలు లేనందున ఊళ్ళో ఉన్న 2 ఎకరాల పొలం మేనకోడల పేరున రాసిందట. ఆ పొలం అమ్మేసింది. 2 ఎకరాలకి కోట్లొచ్చాయా? విడ్డూరంగా ఉందే. అవునమ్మా, విడ్డూరమే. ఆ పొలం తూళ్ళూరులో ఉందట. ఆ ఊళ్ళో రాజధాని కట్టబోతున్నారట అన్నది రేణుక. ఇంకేముంది, కాంతమ్మ ఆనందంతో మూర్చపోయింది. ఆనక తేరుకుంది. కూతుర్ను వెంట పెట్టుకుని మహాలక్ష్మి ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాటలు పాడుతున్నారు తల్లి కూతుళ్ళు మహాలక్ష్మి ఇంటి ముందు నిలబడి. మరి మహాలక్ష్మి వస్తుందో రాదో మనకేం తెలుసు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.